నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకొచ్చాను. ఆలయం వారాహీదేవి ఆలయం. ఈ ఆలయం ఎక్కువ మహిమ గలది. ఈ ఆలయం హైదరాబాద్ అల్వాల్లో ఉంటుంది. అల్వాల్లోని శక్తి గణేష్ నగర్ నుంచి వజ్ర ఎన్క్లేవ్ కాలనీలో నుంచి బయలుదేరి వెళ్తే వారాహి హిల్స్ అనే కాలనీలో ఈ ఆలయం ఉంటుంది. ఈ ఆలయం యొక్క విశిష్టత, ఈ అమ్మవారి గురించి తెలుసుకుందాం. వారాహిదేవి అమ్మవారు శక్తి రూపాలలో ఒకరు. ఈమెను సప్త మాతృకలలో ఒకరిగాను, దశమహావిద్యలలో ఒకరిగాను కొలుస్తారు. ఈమె వరాహ అంటే పంది ముఖం కలిగి ఉంటుంది. ఈమెను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొందరు కొలుస్తారు. లక్ష్మీదేవి రూపంగా కొలిచేటప్పుడు ఈ అమ్మవారిని మనిషి రూపంలో పూజిస్తారు. ఈమె వరాహి స్వామి అర్ధాంగి. వరాహిదేవిని శైవులు, వైష్ణవులు, శక్తేయులు పూజిస్తారు. దేవీ మహత్యంలో శుంభ నిశుంభ వధ కథ ప్రకారం దేవుళ్ళు శరీరాల నుంచి వారి స్త్రీ రూపశక్తులు ఉద్భవిస్తాయి అని ఉంటుంది. శివుడు నుండి శివాని, విష్ణువు నుంచి వైష్ణవి, బ్రహ్మ నుంచి బ్రాహ్మణి, ఇలా వారాహి నుంచి వారాహి స్వామి నుంచి వారాహి ఉద్భవిస్తుంది అని ఆ పురాణంలో ఉంది. వారాహి రూపంలో చేతిలో చక్రం, ఖడ్గంతో వర్ణించబడి ఉంటుంది. దేవీ మహత్యం తర్వాత జరిగిన కథ ప్రకారం రక్తబీజుడనే రాక్షసుడి సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుంచి మాతృకలను సృష్టిస్తుందట. అలా పుట్టుకొచ్చిన మాతృకలలో రాక్షసుడిని, అతని సేనను సంహరిస్తుంది. శుంభుడు దుర్గాదేవిని ద్వంద్వయుద్ధం కోసం రమ్మని సవాలు చేస్తే ఆమె తిరిగి మాతృకలను తనలో ఇమిడ్చుకొని రాక్షసుణ్ణి సంహరిస్తుంది. చామన పురాణం ప్రకారం మాతృకలు అమ్మవారి రూపమైన చండిక నుంచి ఉద్భవిస్తారు. వారాహి అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి సైన్యాధిపతి దండనాథ పేరుతో పిలువబడే వారాహి మాత శంఖం, చక్రం, నాగలి, గుణపం, అభయవర్ధాలతో దర్శనమిస్తుంది. బ్రహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి వంటి సప్త మాతృకలలో వారాహి ఒకరు. వారాహిదేవి వరాహముఖం అనగా పంది ముఖం కలిగి చక్రం, కత్తి ధరించి భక్తులకు దర్శనమిస్తోంది. లలిత సహస్రనామాలలో ఈ వరాహదేవి నామం ఉండటం కనిపిస్తుంది. వారాహిదేవి మందిరంలో ముఖ్యంగా తాంత్రిక పూజ జరపడం సర్వసాధారణం. ప్రతి మనిషిలోనూ వారాహి శక్తి నాభి ప్రాంతంలో ఉండి మణిపూర స్వాభిష్టకమ మూల ద్వారా చక్రాలని ప్రభావితం చేస్తుంది. వారాహి నవరాత్రులు ఆషాఢ మాసంలో పాడ్యమి నుంచి నవమి వరకు జరుపుకుంటారు. సాధారణంగా ఆషాఢంలో వచ్చేటువంటి నవరాత్రులని గుప్త నవరాత్రులుగా జరుపుకుంటారు. ఇవి 9 రోజులుగా జరుపుతారు. ఇందులో మొదటి రోజు వారాహిగాను, రెండవ రోజు బ్రహ్మ, మూడవ రోజు స్వప్న, నాలుగవ రోజు కిరాత, ఐదవ రోజు శ్వేత, ఆరవ రోజు ధూమ్ర, ఏడవ రోజు మహావారాహిగా, ఎనిమిదవ రోజు వార్తాలి, 9వ రోజు దండిని వారాహిగా పూజిస్తారు. 10వ రోజు మహావారాహిగా మహాపూజ చేసి నవరాత్రులని ముగిస్తారు. ఇంత మహిమ కలిగిన ఈ దేవాలయాన్ని మీకు వీలున్నప్పుడు హైదరాబాదులోనే ఉంది కనుక ఒకసారి దర్శనం చేసుకొని ఆ అమ్మవారి కృపకి పాత్రలవుతారని, ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అని ఈ వీడియోలో మీకు నేను షేర్ చేశాను.